హరే కృష్ణ. హరే కృష్ణ. అందరు మీట్ లో ఉండండి. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. ప్రభుజీ, నాకు మీరు అసలు హోస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరే ఉంచుకుంటే బెస్ట్. నేను జస్ట్ రికార్డ్ చేయాలంటే హోస్ట్ అవ్వాలి ప్రభు. మీరు చేయొచ్చు కదా. అది క్లౌడ్ అయిందా ప్రభు రికార్డు? యా, సరే ప్రస్తుతానికి నేను చేస్తున్నాను. బట్ ఎందుకంటే మధ్య హరే కృష్ణ మధ్యలో ప్రభు డ్యూటీ దండోత్తరం. మధ్యలో డ్యూటీస్ జాయిన్ అవుతుంటారు. మళ్ళీ నేను అటు వెయిట్ నేను చేయలేను అడ్మిట్ కదా. చేస్తాను ప్రభు. నేను సో కోస్ట్ ఉంది, నాది అడ్మిట్ చేస్తాను. కోస్ట్ మీకు ఇచ్చాను, కోస్ట్ నాదే ప్రభు. అది కోస్ట్ నాదే, అది నేను అడ్మిట్ చేస్తాను ప్రభు. ఎనీవేస్, నేను ఎలాగో ఏమి షేర్ చేయట్లేదు. ఎనీవేస్, బట్ ఓకే. హరే కృష్ణ. సో స్వాగతం అందరికీ. ఈరోజు భాగవతము 1వ స్కందము 8వ అధ్యాయము 41 శ్లోకం నుంచి చూద్దాం. సో బిఫోర్ దట్, కుంతి మహారాణి యొక్క ప్రార్థన, ఈ సెక్షన్ చూస్తున్నాము. ఈ రూపాల్ వారు చాలా విస్తృతంగా ఈ ప్రార్థన మీద ప్రవచనాలు కూడా ఇచ్చారు. సో సెపరేట్ గా ఒక బుక్ కూడా ఉంది, టీచింగ్స్ ఆఫ్ క్లీన్ కుంతి అని. సో భాగవతం మనం చూస్తూ ఉంటాం, ఎన్నో ప్రార్థనలు వస్తుంది. విష్ణు స్తుతి, ధృతరాష్ట్ర ప్రార్థన, రైట్. సో ఎవ్రీ క్యాంప్ లో, ప్రతి స్కందంలో కూడా ఈ భక్తుల యొక్క ప్రార్థన ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. యాక్చువల్గా మనకి ప్రార్థనలు వచ్చినప్పుడు మనము సో అంత అటెన్షన్ పే చేయలేము. సో ఎందుకంటే ఆ ప్రార్థనలు కూడా చాలా సిస్టమేటికల్ గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ఏదో అలా స్పాంటేనియస్ గా ఉండదు. సో భగవంతుడిని వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటి, ఆయన తత్వం ఏంటి, అది చెప్పిన తర్వాత మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, భగవంతుని యొక్క హెల్ప్ కావాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నమాట. డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల గురించి చెప్పరు. సో ఇది మనం ప్రతి ప్రాంతం మీద చూస్తాం. కుంతిమారాన్ని కూడా ఇక్కడ యాక్చువల్గా అసలు ఉద్దేశం ఏంటంటే, కృష్ణుని ద్వారకా వెళ్తున్నాడు ఇప్పుడు, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, అతన్ని ఆపాలి. సో అతను లేకుండా, కృష్ణుడు లేకుండా ఉండలేని పరిస్థితి ఆలోచిస్తూ కుంతిమారాన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. సో దానికి ముందు ఆమె కృష్ణుని స్థుతిస్తుంది, మనం చూస్తూ వచ్చాము. తర్వాత లాస్ట్ సెక్షన్ లో 38, 39, 40 ఈ 3 ప్రాంతాలు కూడా చాలా ఇంపార్టెంట్. 38లో ఏం చూసామంటే, కేవలం నామరూపాభ్యాం యదుభి సహ పాండవ భవతో దర్శనం యది ఋషికానాం నివేశ. As the name and fame of a particular body is finished with the disappearance of the living spirit, similarly, if you do not look upon us, all our fame and activities around the Pandavas are reduced to banded ones. సో ఎలాగైతే ఒక శరీరం యొక్క అస్తిత్వం, ఆత్మ వెళ్ళిపోగానే అస్తిత్వం అనేది ఉండదు, అలాగే ఆ శరీరం దేనికి పనికిరాదు. డెకరేషన్ దాన్ని అంతగా డెకరేషన్ చేసినా కానీ, అలంకారం చేసినా కానీ దానికి దేనికి పనికిరాదు. ఒకసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే దేనికి యూజ్ లేదు. అలాగే భగవంతుడా, కృష్ణ, నువ్వు లేనప్పుడు ఈ పాండవులేంటి, యాదవులేంటి, మేమేంటి, మేమంతా కూడా నాన్ ఎంటిటీస్, యూజ్లెస్ యూజ్లెస్ అయిపోతాం మేము కూడా. సో చాలా డీప్ ప్రేయర్ యాక్చువల్లీ. ఋషికైనా వివైష్, అలాగే ప్రాణం పోగానే, ప్రాణం ఎప్పుడైతే మన శరీరంలోంచి వెళ్ళిపోతుందో, మన సెన్సెస్ దేనికి పనికిరావు. మన ఇంద్రియాలు, మన ఇంద్రియాలు ఎప్పుడు మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి? ఎప్పుడైతే ప్రాణవాయువు లోపల ఉంటుందో దానివల్ల పనిచేస్తాయి. మన
శరీరంలోనే 10 వాయువులు ఉన్నాయి, 10 కైండ్స్ ఆఫ్ ఎయిర్స్ అంటారు. ఆ వాయువుల యొక్క కార్యం వల్లనే మనం చూడగలుగుతున్నాము, మనం వినగలుగుతున్నాము, ఎన్నో కార్యాలు మనం డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాము. ఆ ప్రాణవాయువు లేకపోతే అసలు సెన్సెస్ పనికిరావు. అలాగే కృష్ణ మీరు లేకుండా మేము కూడా ఆ ప్రాణం లేని శరీరం లాంటి వాళ్ళకి. పాండవులు పెద్ద పేరుంది, పాండవులు అని చెప్పి, యాదవులు అని చెప్పి, దేనికి పనికిరాము. సో నేను బుద్ధిమానం ప్రకటిస్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో భగవంతుడి యొక్క కృప చాలా అవసరం. బాలస్య దేహ శరణం పితరో నృసింహ, ప్రహ్లాదనాథుడు ప్రార్థన చేస్తారు. బాలస్య దేహ శరణం పితరో నృసింహ, నాట్టస్య చాగదమదన్మతి మచ్యుతనం, తప్తస్య తత్ప్రతివిధి యహ్యాంజ శ్రేష్ఠ తావత్ విభో తనుపుటాం తదుపేక్షితాం. మీరు మమ్మల్ని ఉపేక్షించినప్పుడు, బాలస్య నేహ శరణం పితరో నృసింహ, చిన్నపిల్లల్ని పేరెంట్స్ ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే భగవంతుడు వాళ్ళని ఉపేక్షిస్తాడో, ఎంత ధనవంతుడైనా కానీ పిల్లల్ని వాళ్ళు రక్షించలేరు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద మిలియనర్స్ ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఒక ఏదో రోగం వచ్చి ఎన్ని లక్షల డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఎందుకంటే భగవంతుని కృప లేదండి. ఉపేక్షిత. ఎంత పెద్ద బోటైనా కానీ, 3 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఎంత పెద్ద బోటైనా కానివ్వండి, భగవంతుడి యొక్క కృప లేనప్పుడు మునిగిపోతున్నాను. టైటానిక్ చూసాను కదా, టైటానిక్ పెద్ద పేరు పెట్టారు, ద షిప్ ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ అని చెప్పి. అది ఫస్ట్ వాయేజ్ లోనే, అంటే మొదటి ప్రయాణంలోనే అది మునిగిపోయింది అనమాట. సో బాలస్య నార్తస్య చాలా నచ్చుతాను, తప్తస్య తత్ప్రతివిధి. పెద్ద మంచి మెడిసిన్, ఎంత మెడిసిన్ ఉన్నా కదండి, అది దేనికి పనికిరాదు. భగవంతుడి యొక్క ఉపేక్షిత. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో కూడా. సో భగవంతుని యొక్క మర్సిఫుల్ గ్లాన్స్, కృపా కరుణ కటాక్ష ఉండటం వల్లనే మనం జీవిస్తున్నాం. సో అది మనం గుర్తించాలి, అది కృతజ్ఞత. సో అర్జునుడు కూడా తర్వాత వస్తుంది 15వ అధ్యాయంలో చెప్తారు, తద్వే ధనుష్ తైషవ సరతో హయాస్తే సోహం రతి నృపతయో యత ఆమనంతి. నేను అదే అర్జునుడిని, అదే రథం, అదే గాంధీవం నా దగ్గర ఉంది. కానీ ఇప్పుడు నేను ఈ బాలబాలని యుద్ధం జయించలేకపోతున్నాను చెప్తాను. అంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ద్వారకా రాణిని ఆయన తీసుకెళ్తున్నప్పుడు సో అక్కడ అర్జునుడు చెప్తాడు అనమాట, నేను కురుక్షేత్ర యుద్ధంలో పెద్ద పెద్ద మహారథులు ఉన్నారు ఎదురుగా, వాళ్ళని ఈజీగా నేను జయించేశాను. కానీ ఇప్పుడు చిన్న పిల్లవాడిని కూడా జయించలేకపోతున్నాను. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు నాకు సహకరించాడు, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నేను ఈజీగా జయించగలిగాను. ఇప్పుడు కృష్ణుడు ఆ యొక్క శక్తిని నా నుంచి తీసేశాడు, ఎందుకంటే అది అవసరం లేదు. అప్పుడు ఆయన కార్యానికి అవసరం, నాకు ఆ శక్తి ఇచ్చాడు, యుద్ధం చేయించాడు. ఇప్పుడు నేను భగవద్ధామానికి వెళ్ళడానికి ఆ యొక్క శక్తి అవసరం లేదు కాబట్టి తీసేసాడు. సో అర్జునుడు యొక్క శాశ్వతం అన్నమాట. సో అక్కడ ప్రభుపాదాలు రాస్తారు, పెద్ద హీరో అయినప్పటికీ సో భగవంతుడు ఆ శక్తి తీసేసినప్పుడు మనం దేనికి పనికిరాము. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పూర్తిమారని ఇక్కడ ప్రార్థిస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రేయర్లో 39లో నేయం శోభిష్యతే తత్ర యతేదానం గదాధర తత్పదేరంకిత బాతి స్వలక్షణ లక్షిత. ఓ గదాధర, our kingdom is now being marked by the impressions of your feet and therefore it appears beautiful, but when you leave it will no longer be so. ఈ రాజ్యము మీ యొక్క పాద చిహ్నాలతోటి అలంకరించబడి ఉంది, చాలా సుందరంగా ఉంది. కానీ ఎప్పుడైతే మీరు ఈ మా హస్తినాపురాన్ని వదిలేసి వెళ్ళిపోతారో, సో ఆ యొక్క పాద చిహ్నాలను మేము చూడలేము. సో కాబట్టి
మంగళమైనటువంటి ప్రతిదీ కూడా నశించిపోతుంది, మీరు వెళ్ళిపోవటం వల్ల అని చెప్తుంది. అంటే చిన్న చిన్నగా రియల్ రియల్ పాయింట్ వస్తుంది అనమాట. మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. దట్ ఈస్ హర్ డిజైర్, కోరిక. సో మనం వృందావనం చూస్తాము. వృందావనంలో భగవంతుడు నడిచినప్పుడు ఆ పాత చిహ్నాల మీద ఎవరు నడవరు, ఎందుకంటే అది ఎలానే ఉంచాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. సో భగవంతుడు కూడా యాక్చువల్గా చెప్పల్స్ వేసుకోరు బృందావనం కదా. ఎందుకని? ఆ స్టోరీ తెలుసు కదా. ఆవులు స్లిప్పర్స్ కావాలని చెప్పి యశోదమ్మని అడుగుతాడు. 9 లక్షల ఆవులు ఉన్నాయి, మరొక ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, ఎన్ని స్లిప్పర్స్ కావాలి? యశోదమ్మ ప్రాక్టికల్ కాదు ఆయన, వద్దని చెప్పి. సో ఆవులకి లేవని చెప్పి కృష్ణుడు కూడా చెప్పలేకుండా అయిపోయింది. అప్పుడు ఆవులు సో అరే మన కోసం కృష్ణుడు చెప్పు లేకుండా చూస్తున్నాడు. సో మొత్తం బృందావనం వెళ్ళి వాడి కాళ్ళతోటి శాండ్, రాళ్ళు, రప్పలు అన్నింటిని కూడా పౌడర్ చేసేస్తారు. సో అందుకని బృందావనంలో ఇప్పుడు కూడా శాండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో భగవంతుని యొక్క పాద చిహ్నాలు చాలా ఆస్పిషియస్. సో దాని గురించి దాని అర్థం ఏంటంటే, సో భగవంతుని ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మనం మన హృదయాల్లో స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు అంతా కూడా మంగళంగానే ఉంటుంది. సో నెక్స్ట్ 40 ఇమే జనపదా స్ఫూర్త సుపక్వౌషధి విరూఢ స్వనార్జున విదన్వంత ఏదంతి తవ వీక్షితం. So all the cities and villages are flourishing in all respects because the herbs and grains are in abundance. The trees are full of fruits, the rivers are flowing, the hills are full of minerals, and the oceans full of wealth. This is all due to your transport. So ఇక్కడ ప్రతిదీ కూడా నగరాలు, గ్రామాలు అన్నీ కూడా చాలా సస్యశ్యామలంగా, అన్ని మూలికలతోటి, ధాన్యాలతోటి, చెట్లతోటి, పూలతోటి, నదులతోటి ఎంతో సస్యశ్యామలుగా ఉంది. ఎందుకని అంటే తవ వీక్షిత, ఎందుకంటే మీ యొక్క దృష్టి, మీ యొక్క దయామైనటువంటి, కరుణామయమైనటువంటి దృష్టి ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా సస్యశ్యామలుగా ఉంది. రూపాలు చాలా బ్యూటిఫుల్ పర్పట్ వస్తాయి. Human prosperity flourishes by natural gifts and not by gigantic industrial enterprises. So $1 million point actually. అంటే మనిషి మానవ సమాజం యొక్క సమృద్ధి అనేది దేని మీద ఆధారపడి ఉంది? అది ప్రకృతి సహజమైనటువంటి గిఫ్ట్స్ మీద ఆధారపడి, అంతేగాని ఇండస్ట్రియల్ పారిశ్రామిక అభివృద్ధి వల్ల కాదు. సో చాలా మందికి ఇది అపోహ అన్నమాట. మనం అభివృద్ధి చెందాలి, అమరావతి ఐకాన్ సిటీగా మార్చాలి. అంతా ఐకాన్ సిటీ చేసినా కానీ న్యాచురల్ గిఫ్ట్స్ అంటే ప్రకృతి సహజమైనటువంటి సదుపాయాలు లేనప్పుడు ఏమి పనికిరాదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. పూర్తిగా చెప్తుంది. మనం హ్యాపీగా ఉండాలి అంటే సో నేచర్కి క్లోజ్గా ఉండాలి. న్యాచురల్ గిఫ్ట్స్ అనేవి, ప్రకృతి సహజమైనటువంటి గిఫ్ట్స్ అనేవి మనకి అందుబాటులో ఉండాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. కానీ ఆ ప్రకృతి సహజమైనటువంటి గిఫ్ట్స్ మనకి ఎప్పుడు సమకూరుతాయి? అవి భగవంతుని మీద ఆధారపడి, ఎందుకంటే అది భగవంతుని ప్రకృతి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. భగవంతుడు ప్రకృతికి ఆర్డర్ ఇస్తే ప్రకృతి అన్ని సక్రమంగా ఇస్తుంది మనకి. కానీ జనాలు అవి యూజ్ చేసుకొని పాపాలు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రకృతి మనకి ఇవ్వట్లేదు. ఎందుకంటే భగవంతుడికి ఇష్టం లేదు ఇంకా పాపాలు చేయడం. సో దేర్ఫోర్ కంక్లూజన్ ఏం చెప్తున్నాను కుంతిమరాయణ, కాబట్టి మన అందరికీ కూడా భగవంతుని మీద ఆధారపడాలి. డిపెండ్ ఆన్ ద లార్డ్. ఎప్పుడైతే భగవంతుని భక్తి చేస్తామో, భగవంతుని మీద ఆధారపడతామో, అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా ప్రకృతి
ప్రకృతి ద్వారా మనకి అన్ని సదుపాయాలు సమకూరుస్తారు అనమాట. సో బిఫోర్ అందుకనే మనము సో అందరూ కూడా భక్తి నవ్వేద భక్తిని చక్కగా చేయాలన్నమాట. ఎస్పెషల్లీ ఈ కలియుగంలో మనం సంకీర్తన యజ్ఞం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని సదుపాయాలు ఈజీగా సమకూర్చడానికి సంకీర్తన యజ్ఞం చైతన్య మహాప్రభువు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ యుగంలో మనం ఏం చేయలేము, ఏ శక్తి లేదు, ఏ ధ్యానాలు చేయలేము, ఏ యజ్ఞాలు చేయలేము, ఏ ఆరాధనలు చేయలేము. కాబట్టి సంకీర్తన యజ్ఞం అనేది చాలా సీరియస్గా తీసుకొని మనము ఈ ప్రకృతి యొక్క సదుపాయాన్ని మనం పొందాలి అంటే, మానవ సమాజంలో సమృద్ధి రావాలి అంటే దిస్ ఈస్ ద ఫార్ములా చైతన్య మహాప్రభువు అందించారు. ఎందుకంటే మనం ప్రతిసారి హరినామ సంకీర్తనలు ఎక్కువ చేయాలి. మంత్లీ సంకీర్తన ఫెస్టివల్ని మనం స్టార్ట్ చేసాం ఆల్రెడీ. సో నేను తయారు మీరందరూ కూడా చక్కగా వెళ్ళి ప్రతి నెల ఒకసారి రీసెంట్గా గుడివాడ వెళ్ళారు. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొత్తం వైబ్రేషన్స్ తోటి శుద్ధి అయిపోయిన తర్వాత ప్రకృతి ఆటోమేటిక్గా అన్ని సదుపాయాలు ఇచ్చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. ప్లస్ భక్తి వృక్ష ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఏరియాలో. సో దిస్ ఆల్సో వండర్ఫుల్ వే సో టు మేక్ ఎవ్రీథింగ్ ఆస్పిషియస్, రైట్? సో today's look at 41. अथ विश्वेश्वर विश्वात्मन विश्वमूर्ते स्वकेशु मे स्नेहपाशमिमं चिन्ति दृढं पाण्डुषु विष्णुषु. కుంతి మహారాణి చెప్తుంది, The Lord of the universe, soul of the universe, the personality of the form of the universe, please therefore severe metaya affection for my kinsmen the Pandavas. సో నా యొక్క ఈ ఎఫెక్షన్ నా పిల్లల మీద, పాండవుల మీద, విష్ణు వశిష్ఠుల మీద, సో నువ్వు దాన్ని తెంచేయి, దాన్ని కట్ చేయి అని కుంతిగా ప్రార్థిస్తుంది. సో తాత్పర్యం చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద. ఓ విశ్వేశ విశ్వాత్మ విశ్వమూర్తి కనుక దయచేసి నా స్వజనులైన పాండవుల ఎడ మరియు వృష్ణి వంశస్థుల ఎడ నాకు గల ప్రేమ పాసమును ఛేదించి వేయుము. హరే కృష్ణ. భాష్యం చదవమంటారా ప్రభుజీ? నేను చదివింది శ్రీల ప్రభుపాదకి భాష్యం. శుద్ధ భక్తుడైన వాడు స్వలాభము కొరకై భగవానుని ఏదేని అర్థించుటలో సిగ్గు చెందును. కాని గృహస్థులైన వారు కుటుంబము యొక్క ప్రేమపాసం చే బద్ధులైన కారణమున ఆ దేవదేవుని కొన్ని మార్లు వరములు అర్థింపవచ్చును. కుంతీదేవి ఈ విషయం ఎరిగి ఉన్నందున తన స్వజనులైన పాండవులు వృష్ణి వంశస్థుల ఎడ తనకు గల ప్రేమపాసంను త్రెంచివేయమని అర్థించినది. పాండవులు ఆమె స్వంత పుత్రులు కాగా వృష్ణి వంశస్థులు తండ్రి వైపు బంధువులు. శ్రీకృష్ణుడు ఆ ఇరువంశములకు సమముగా సంబంధితుడై ఉన్నాడు. అంతేగాక శరణాగతిని పొందిన భక్తులైనందున ఇరువంశముల వారికి శ్రీకృష్ణుని సహాయము అవసరమైనది. శ్రీకృష్ణుడు పాండవులతోనే కలిసి ఉండవలనని కుంతీదేవి కోరెను. కాని అతడట్లు ఒనరించినచో తన పుట్టింటి వారికి అతని సాహచర్యము లోపించగలదు. ఈ పక్షపాత భావములన్నీను కుంతీదేవి మనస్సును మిగులు కలవరపరచెను. తత్కారణముననే ప్రేమపాసమును త్రెంపివేసుకొనవలనని ఆమె కోరెను. శుద్ధ భక్తుడైన వాడు పరిమితమైన కుటుంబ ప్రేమపాసమును త్రెంపివేసి మోహగ్రస్తులైన జీవుల కొరకే తన భక్తియుత సేవా కార్యములను అధికము కావించును. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మార్గమును అనుసరించిన బృందావనము నందలి గోస్వాములే అట్టి వారికి చక్కని నిదర్శనములు. వారందరూ ఉన్నత కులములకు చెందిన ధనవంతమైన కుటుంబములకు సంబంధించిన వారైనను జనుల లాభము కొరకై తమ సౌఖ్యవంతములైన గృహములను విడనాడి సన్యాసమును చేపట్టిరి. కుటుంబ ప్రేమపాసమును త్రెంచివేయుట అనగా కర్మరంగమును విస్తృతపరచుట అనే భావము.
ఈ విధముగా ఉనరింపనిదే ఎవ్వరునూ బ్రాహ్మణుడు గాని రాజు గాని నాయకుడు గాని భక్తుడు గాని కాజాలరు. భగవానుడు ఆదర్శనీయుడైన రాజుగా దీనికి నిదర్శనము చూపెను. ఆదర్శనీయుడైన రాజు యొక్క లక్షణములను ప్రదర్శించుటకు శ్రీరామచంద్రుడు తన ప్రియపత్నితో గల ప్రేమపాసమును త్రెంపివేసుకొనెను. కనుకనే బ్రాహ్మణుడు, భక్తుడు, రాజు వంటి తమ తమ ధర్మములను హరే కృష్ణ. Just a minute. So, yeah, the pure devotee cuts off the limited ties of affection for his family and widens his activities of devotional service for all forgotten souls. శుద్ధ భక్తుడు అతని యొక్క సంకుచితమైనటువంటి పారివారిక సంబంధాలని ఎంచుకొని భక్తిమైనటువంటి కార్యంలో జనాలందరికీ ఈ అవకాశాన్ని ఇవ్వడానికి ఆయన కార్యాలు చేస్తారు. సో ప్రభుపాద వారి తాత్పర్యం రాసేటప్పుడు మీరు ప్రభుపాద వారి యొక్క లైఫ్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ లో చూడాలన్నమాట. సో అప్పుడు మీకు తాత్పర్యాలు ఇంకా మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది. సో ప్రభుపాద వారి లీలామూర్తులు చూస్తే ఆయన గురువు గారి ఆదేశం మీద నువ్వు ఆంగ్ల భాష తెలుసు నీకు, సో పాశ్చాత్య దేశంలో ప్రచారం చేయని చెప్పి ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. కానీ అప్పుడు అనుకుంటారు ప్రభుపాద నేను గృహస్థ భక్తుడిని, నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, బిజినెస్ ఉంది, నేను ఎలా ప్రచారం చేయాలి ప్రభుపాద అప్పుడు అనుకున్నారు అన్నమాట. సో కొద్దిగా సంకుచించారు. కానీ గురువుగారి ఆదేశం ఉంది, ఎలా చేయాలి అంటే నేను ఫ్యామిలీలో ఉంటూనే బిజినెస్ చేస్తూనే బిజినెస్ ని ఇంకా పెంచి తద్వారా వచ్చిన సంపదతోటి నేను రీచింగ్ లో అసిస్ట్ చేస్తాను అనుకున్నాను. గురుబాయిలకి వాళ్ళకి అసిస్ట్ చేసి నేను ఎలా ప్రచారం చేస్తాను అని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, ఎప్పుడైతే అతని బిజినెస్ ఫ్లాప్ అయిపోయింది, బిజినెస్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది, తర్వాత రిలేటివ్స్ సహకరించలేదు, బంధువులు సహకరించలేదు, ఓన్ వైఫ్ కూడా ప్రభుపాదకు సహకరించలేదు, పిల్లలు సహకరించలేదు. అప్పుడు ప్రభుపాద పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయి సో ఇంట్లోంచి వెళ్ళిపోతారు అనమాట. సో అప్పుడు ప్రభుపాద విరహ అష్టకం కూడా రాస్తారు, యాక్చువల్లీ సాంగ్ కూడా రాస్తారు. దీస్ ఆర్ ఓన్లీ నేమ్స్, ఫ్యామిలీ, వైఫ్, చిల్డ్రన్, ప్రాపర్టీ, ఇప్పుడు ఏముంది, ఏమీ లేదు. సో ఎందుకని ప్రభుపాద వారు అక్కడ ఆ సంబంధాన్ని తెంచుకున్నారు? బికాజ్ యూ వాంట్ టు స్ప్రెడ్ దిస్ కృష్ణ కాన్షియస్, ఈ భక్తిమైనటువంటి మార్గాన్ని జనాలందరికీ ప్రచారం చేయడానికి అలా చేయవలసి వచ్చింది అన్నమాట. సో హీ కట్ ద లిమిటెడ్ టై ఆఫ్ ఫ్యామిలీ అఫెక్షన్, సంకుచితమైనటువంటి పారివారిక జీవనాన్ని ఆయన తెంచుకున్నాడు. ఎందుకంటే అందరికీ కూడా కృష్ణుడి పారివారిక జీవనంలో అవకాశం ఉంటాయి. సో లైక్ దట్. సో ఎందుకంటే మనకి మనిషి జన్మ అనేది, మానవ జన్మ అనేది వెరీ వెరీ రేర్, దుర్లభ మానవ జన్మ. సో మనుష్య జన్మ పాయ రాధాకృష్ణ నా పాయ జానియా సునియా విషయ. మనుష్య జన్మ తీసుకున్న తర్వాత రాధాకృష్ణుని పూజించకపోవడం అనేది తెలిసి విషయం తిన్నట్టు లెక్క. సో వైష్ణవ స్వామి, సో మనిషి జన్మ యొక్క మెయిన్ ఉద్దేశమే అగైన్ రివైవ్, మన యొక్క కృష్ణ భావనాన్ని మళ్ళీ తీసుకురావడం. సో లేకిన్ అది మనం మర్చిపోతాం. ఎందుకని యాజ్ సూన్ యాజ్ మనం ఈ ఫ్యామిలీ లైఫ్ లో, సో ఈ ప్రపంచంలో రాగానే మనం మళ్ళీ ఆ ఉద్దేశాన్ని మర్చిపోతాం. వైష్ణవ స్వామి కదా ప్రభుపాద ఫేవరెట్, పులియా తుమారే సంసారే ఆసియా పేయ నానా విధ. సో వెరీ నైస్ సాంగ్ యాక్చువల్లీ. సో సో భక్తి పెట్టారు. సో बुलिया तुम्हारे संसार आसिया पे नाना विधा बेदा तुम्हारा चरणे आसिया చేయని बोली को దిక్కే రకం. ఏమన్నారు అక్కడ? జనని జఠరే చలిమ చక్రము విషమ బంధన పాస్ ఏకబార ప్రభు దేకదీయమని వాంఛిల ఏదైనా తెలుసు. నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను చూశాను, మీరు నాకు దర్శనం ఇచ్చారు, చాలా బ్రీఫ్గా ఇచ్చారు.
అప్పుడు నేను ప్రార్థించాను అనమాట. ఏమని ప్రార్థించాను? నేను ఎప్పుడైతే తల్లిదండ్రుల నుంచి బయటకు వస్తానో మిమ్మల్ని పూజిస్తాను, మేము ఈ యొక్క భజన చేస్తాను ప్రార్థించాను. కానీ ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో ఇమీడియట్ గా మాయా అనేది నన్ను కప్పేసింది. నేను మర్చిపోయాను. తాకోన భావ్యను జనమ పాయ కొరిబ భజనతను జనమ హొయిలో పడి మాయాజాలే నా హొయిలో జ్ఞానం. ఎప్పుడైతే జన్మం అయిపోయిందో ఇమీడియట్ గా మాయాజాలో పడిపోయాను. పడిపోయి ఏం చేస్తున్నాను? అదరేర చేలే స్వజనేర కోలే హాసియా కాటాను కాదు జనక జనని స్నేహితే బులియా సంసార లాటిలో. సో తల్లిదండ్రులు చక్కగా నన్ను ఆప్యాయతతో చూస్తున్నారు. సో ఆ విధంగా నేను మళ్ళీ మిమ్మల్ని మర్చిపోయాను. సో ఆడుతూ పాడుతూ వాళ్ళతో కాలం గడిపేశాను. ఈ యొక్క జన్మ మృత్యు జరావాది యొక్క బాధల్ని మర్చిపోయాను. క్రమే దిన దిన బాలక హోయ్య బేలిన బాలక సహా ఆరకిచ్చు తినే జ్ఞాన ఉపాధిలో పాట పొడి ఆహార. అలా ప్రతిరోజు చిన్న చిన్నగా నేను పెరుగుతూ స్కూల్కి వెళ్ళడం ఆరంభించాను. విద్య తీసుకోవడం ఆరంభించాను. విద్యార గౌరవే భ్రమే దేశే దేశే ధన ఉపార్జన కొరి స్వజన పాలన కొరి ఏకమనే పురిను తుమార. అలా విద్య తీసుకొని విద్యను ఆర్జించి జాబ్ చేస్తూ వేరు వేరు ప్రదేశాలు వేరు వేరు కంట్రీస్ తిరుగుతూ ఉన్నాను. అలా నేను ధనవంతుని అయిపోయాను, ధనాన్ని ఆర్జించాను, ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నాను. కానీ మిమ్మల్ని మర్చిపోయాను. సో మనిషి జీవితం, మనిషి జన్మ దేనికైతే తీసుకున్నామో అది మర్చిపోయి మిగతా వాటన్నింటిలో పడిపోయాను అని చెప్పి భక్తి వినోద ఠాకూర్ ప్రార్థిస్తున్నాడు. బాధ్యకే ఏకోన భక్తి వినోద కాందియ కాతరాత్ నాబాజియా తోదే దీనభూత గేలా ఏకకి హవే. ఈ వృద్ధాప్యంలో ఈ భక్తి వినోద్ అనే ఠాకూర్ మీకు ప్రార్థిస్తున్నాడు చాలా బాధతో, ఏడుస్తూ. మిమ్మల్ని నేను పూజించడం మర్చిపోయాను కృష్ణ, నేను ఈ జీవితాన్ని వృధాగా స్పెండ్ చేశాను అని చెప్పి ప్రార్థిస్తున్నాను. సో సో పాయింట్ ఏంటంటే, సో మనము మన యొక్క మెయిన్ కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. సో కండిషనల్ డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ రెండు ఉన్నాయి. మనం బద్ధావస్థలో ఉన్నాం కాబట్టి, ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ బాధ్యతలు ఉంటాయి. సో కరెక్టే. సో అది కూడా చూసుకోవాలి. బట్ మన మెయిన్ డ్యూటీ ఏంటి? కాన్స్టిట్యూషన్ డ్యూటీ. మన యొక్క సహజ స్థితిలో ఉన్న మన కర్తవ్యం ఏంటంటే భగవంతుని భక్తి చేయడం, భగవంతుని సేవ చేయడం. ఎందుకంటే వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ. అది మర్చిపోకూడదు. సో బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్ అంటే ఈ హ్యూమన్ శరీరం కూడా, ఈ మనిషి శరీరం కూడా ఒక నావ లాంటిది. మనకి సంసార సాగరాన్ని దాటడానికి దాన్ని ఓకే బెస్ట్ యూటిలైజేషన్ చేసుకోవాలి. సో బెస్ట్ యూటిలైజేషన్ ఎలా చేయగలను? భక్తి చేయడం ద్వారా. సో అందుకని కుంతిమాని ఇక్కడ ఎందుకు ఇలా ప్రార్థిస్తుందంటే, ఆమెకి పాండవులు పిల్లలు, వృష్ణి వంశులు అంటే యదువంశీ వాళ్ళు, ద్వారకావాసులు, వాళ్ళు పుట్టింటి వాళ్ళు. సో ఇప్పుడు కృష్ణుడిని ఇక్కడ ఉండమని చెప్తుంది. దానివల్ల ఏంటంటే పాండవులకి కృష్ణుడి యొక్క సాంగత్యం దొరుకుతుంది, కానీ అక్కడ ద్వారకావాసులు వృష్ణి వాళ్ళకి సాంగత్యం దొరకదు కదా. మరి వాళ్ళు బాధపడతారు. ఆ యొక్క బాధ మళ్ళీ అరే పుట్టింటి వాళ్ళకి అది బెనిఫిట్ కాదు అని చెప్పి. కానీ మరి కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయాడు అనుకోండి, మరి పాండవులకి సాంగత్యం దొరకదు, మరి ఇక్కడ వీళ్ళు బాధపడతారు. సో రెండు రకాలుగా కుంతిమారని బాధపడుతున్నాను. అనేది నేను ఏది కోరుకున్నా కానీ సో అది బాధగా ఉంది. అది ఎందుకని అంటే ఫ్యామిలీ టైప్. అంటే ఆమె ఏంటంటే కృష్ణుడిని సైడ్ నుంచి ఆమె ఆలోచించట్లేదు, తన సైడ్ నుంచి ఆలోచిస్తున్నాను. నాకు ఏది ఆనందాన్ని ఇస్తుంది, అందుకని అంటే ఆ ఫ్యామిలీ ఎఫెక్షన్, ఆ ఫ్యామిలీ టైంని మీరు కట్ చేసేయండి. నేను ఆ విధంగా ఆలోచిస్తున్నాను. మీరు ఇక్కడ ఉంటే నా పిల్లలకి మంచి జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్తే వారికి అవసరం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యామిలీ ఎఫెక్షన్స్. ఆ ఎఫెక్షన్ కట్ చేసి మీ మీద నాకు ప్రేమ అనేది తీసుకురండి. అది నెక్స్ట్లో కూడా చెప్తుంది, దాంట్లో చూద్దాం. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. ఓకే.
కనుకనే బ్రాహ్మణుడు, భక్తుడు, రాజుల వంటి వారు తమ తమ ధర్మములను నిర్వహించుట యందు విశాల దృక్పథమును కలిగి ఉండేవాళ్ళను. కుంతీదేవి ఈ విషయములన్నింటినీ సంపూర్ణముగా ఎరిగి ఉన్నది. కనుకనే అసక్తురాలైన కారణమున అట్టి ప్రేమ బంధము నుండి తనకు ముక్తి నొసగమని ఆమె ప్రార్థించుచున్నది. ప్రేమపాసపు దృఢమైన ముడిని త్రింపివేయుటలో శ్రీకృష్ణునకు గల సర్వ సామర్థ్యమును తెలియజేయుచు ఆమె అతనిని విశ్వేశునిగా అంటే విశ్వమునకు ప్రభువు లేదా మనోవిశ్వమునకు అధిపతిగా సంబోధించినది. కనుకనే భగవానుడు నిర్బలుడైన భక్తుని ఎడ ప్రత్యేక కరుణ చూపి పరిస్థితుల ప్రాబల్యముచే అతని కుటుంబ పాసమును త్రింపివేయినట్లుగా కొన్ని మార్లు అనుభవమునకు వచ్చుచుండును. అతని ప్రభావపూర్ణ శక్తి చేతనే అటువంటి పరిస్థితులు కల్పించబడుచుండును. ఆ రీతిగా చేయటం ద్వారా భగవానుడు తన పైననే భక్తుడు సంపూర్ణపడినట్లు చేసి ఆ ధామమాను సుగమం చేయును. హరే కృష్ణ ప్రభు. సో ప్రభుపాద సో ఒక వీక్ డివోటీ అంటే చాలా దుర్లభమైనటువంటి భక్తుడు అంటే వీక్ డివోటీ. సో అతను అప్పుడప్పుడు ఆ ఆసక్తితోటి పారివారిక ఆసక్తితోటి భక్తిలో ముందడుగు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అటాచ్మెంట్, ఫ్యామిలీ అటాచ్మెంట్. అప్పుడు అటువంటి వాళ్ళు ప్రార్థించినప్పుడు భగవంతుడు ఒక అరేంజ్మెంట్ చేస్తాడు అనమాట, ఒక ఆయోజనం చేస్తాడు. ఎలాగైతే వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గరికి రాగలరు. ఆ విధంగా మనకు నారదుని ఎగ్జాంపుల్ ఉంది. నారదుని అతడు శూద్ర పుత్రుడుగా పుడతాడు అనమాట. పని చేసుకునే ఆమె ఇంట్లో పుడతాడు. ఎవరో ఉండరు అతనికి, కేవలం వాళ్ళ తల్లి ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటుంది అనమాట. సో కానీ ఆ ప్రేమతోటి నారదుని కట్టివేసి సో అతను వేరే ఏమీ చేయలేకపోతున్నాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుసు, మొదటి స్కందంలో వస్తుంది మంచిగా, ఆమె బయటికి వెళ్ళినప్పుడు మార్గంలో పాము కాటికి చనిపోతుంది. సో అక్కడ తాత్పర్యంలో రూపాలు వాళ్ళు రాస్తారు, దిస్ ఈస్ ద వే టు డ్రాగ్ ఎ సిన్సియర్ సోల్ బ్యాక్ టు గాడ్ హెడ్, ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ. అంటే మనకు అనిపించవచ్చు, అదేంటి తల్లి చనిపోతే రూపాలు ఎలా రాస్తున్నారు అని. ఎందుకని అంటే యాక్చువల్గా ఆమె ఆప్యాయత వల్ల, ప్రేమ వల్ల అతను నారదుని అతను భక్తిమైనటువంటి కార్యంలో పురోగతి చెందలేకపోతున్నాడు. ఆ ఒక్క అటాచ్మెంట్ కూడా తొలగిపోయింది అనుకోండి. సో దెన్ నవ్ హీజ్ నారదుని కాబట్టి అఫ్ కోర్స్ ఆ తల్లికి కూడా భగవంతుడు నెక్స్ట్ స్టేజ్ లో ఇంకా మంచి భక్తి చేయడానికి అవకాశాన్ని ఇస్తాడు. సో ద పాయింట్ ఇక్కడ ప్రభుపాద వారు కూడా లీలామృతులు చదివితే అతని బిజినెస్ లాస్ట్ అయినప్పుడు, అతని ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని వదిలేసినప్పుడు, సో ప్రభుపాద వారు కూడా అనుకుంటారు, హరిష్యే తద్దనం శని యశాహం అనుగ్రహనామి హరిష్యే తద్దనం శని. ఇది భాగవతం శ్లోకాన్ని గుర్తు చేసుకుంటాడు. ఎప్పుడైతే భగవంతునికి భక్తుడి మీద కృప ఉంటుందో, ఎక్కువ కృప ఉంటుందో, అప్పుడు భగవంతుడు వాళ్ళ యొక్క మెటీరియల్ పొజిషన్స్ అన్నింటినీ లాగేసుకుంటాడు. ఎందుకంటే ఏ ఆధారం లేనప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తాడు, భగవంతుడి శరణానికే వెళ్తాడు, వేరే డిస్ట్రాక్షన్ లేకుండా. కానీ ఇది ఎవరికైతే వాళ్ళకి చేయడు భగవంతుడు. ఎవరైతే సిన్సియర్గా భక్తి చేస్తున్నారో, భగవంతుడి మీద నమ్మకం ఉందో, అటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క ఆయోజనం చేస్తారు. కానీ ద పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనం కొద్దిగా స్ట్రాంగ్గా ఇది తాత్పర్యం, సో నేను కొద్దిగా స్ట్రాంగ్ చెప్తున్నాను. బట్ పాయింట్ ఏంటంటే, మన యొక్క కర్తవ్యాన్ని మనం మర్చిపోకూడదు అన్నమాట మనిషి జీవితంలో. దట్ ఈస్ భగవంతుని యొక్క భక్తి చేయటం. సో ఆ కర్తవ్యంలో మన ఫ్యామిలీ సహకరిస్తుంటే, యాక్చువల్గా మనం ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లో ఉన్నాము, అందరూ కూడా భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్స్. ఆ విధంగా మనం ఒకరినొకరు సహకరించుకుంటూ భక్తిలో ముందుకు వెళ్ళగలిగితే దట్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వండర్ఫుల్. భక్తుల టగులే చెప్తారనమాట, ఆ గృహమే వృందావనం అయిపోతుంది. సో గృహైతే గోలోక బాయ్ భక్తుల టగు చెప్తారు. సో అటువంటి గృహస్థ లైఫ్ని మనం వదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుంటూ భక్తులు ముందుకు వెళ్తాం.
కానీ ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది మనకి భక్తి చేయడానికి అడ్డుపడుతుందో, మనం ఒకరినొకరిని శారీరకంగా ఆసక్తులైపోయి మనము భక్తి మార్గంలో మంద మందగిస్తున్నాము, అప్పుడు వీ హ్యావ్ టు కట్ దట్ ఫ్యామిలీ టైం. సో వెరీ ఇంపార్టెంట్. మనం చేయలేకపోతే భగవంతుడు మనం సిన్సియర్గా ప్రార్థిస్తే మనకు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొస్తాం అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్. We go to next shloka 42. त्वयिमेरण्य विषया मतिर्मधुपते सकृत् प्रतिम उद्वहता दत्ता गंगेवोगम मुदन्वति. O Lord of Madhu, as the Ganges forever flows to the sea without hindrance, let my attraction be constantly drawn to you without being diverted to anyone else. So ఇక్కడ నా పారివారిక ఆసక్తిని కట్ చేయండి అని చెప్తుంది కుంతి మహారాణి. ఇక్కడేం చెప్తుంది? కానీ ఆసక్తి మీ మీదే పూర్తిగా కేంద్రీకరించేటట్టు చేయండి. అనన్య విషయ, వేరొక విషయం ఏది లేకుండా, త్వయిమే, మీ మీదనే, మా యొక్క మతి మధుపతే. సో ఎలాగైతే గంగా నది సముద్రం వైపుకి ఏ అడ్డంకు లేకుండా ప్రవహిస్తుంది, చూసారు కదా గంగా నది అక్కడ ఋషికేశ్ పైన ఇంకా మన బద్రీనాథ్లో స్టార్ట్ అవుతుంది. సో ఋషికేశ్ తర్వాత హరిద్వార్, అక్కడికి వెళ్తే మీరు చూడండి గంగా నది ఎంతో ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. మనం అక్కడ కాలు పెడితే మనం కూడా ఈడ్చుకెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్గా ఉన్న ఫ్లో. సో తర్వాత చిన్నగా మన ఉత్తరప్రదేశ్ నుంచి తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్, అదే గంగా దగ్గర వస్తుంది, గంగాసాగర్. సో మధ్యలో మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ చెట్లు పుట్లు అన్ని కొండలు దాటుకుంటూ గంగా నది సముద్రానికి వెళ్ళిపోతుంది. అలాగే నా యొక్క మనసు ఈ ఫ్యామిలీ లైఫ్లో కానీ ప్రపంచంలో కానీ ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ, ఆ విషయాలన్నింటినీ దాటుకుంటూ మీ మీదే పూర్తిగా లగ్నమయ్యేటట్టు చేయండి అని చెప్పి కుంతి మహారాణి ప్రార్థిస్తుంది. ప్లీజ్ రీడ్ ద పర్పట్. వేరే ఎవరైనా డ్యూటీ పర్పట్ చదవండి, నేను స్టాప్. తాత్పర్యం భాష్యం. క్విక్లీ ఎవరున్నారు? రామ్మూర్తి కూడా ఉన్నారా? శ్రీనివాస్ ప్రభు చదవండి. ప్రభు పొరపాటు చదవండి ప్రభు. భాష్యము. శ్రీకృష్ణ భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవ వైపునకు ధ్యాసమంతయు మళ్లింపబడినప్పుడే పూర్ణమైన శుద్ధ భక్తి సిద్ధింపగలదు. ప్రేమ బంధములన్నింటినీ తెంచివేయుట అనగా ఎత్తుల అనురాగము వంటి సూక్ష్మాంశములను సైతము సంపూర్ణముగా నిరసించుట అనే భావం కాదు. అది ఏమాత్రము సాధ్యము కాదు. ఏ జీవి అయినను సరియే ఇతర జీవుల ఎడ ఈ ప్రేమ భావమును కలిగి ఉండటే తీరవలెను. ఏలననగా అది జీవలక్షణమై ఉన్నది. జీవలక్షణములైనటువంటి కోరిక, కోపము, తాపత్రయము, ఆకర్షణముల వంటి ఏనాడును నశింపజేయబడలేవు. కానీ వాటి లక్ష్యమును మాత్రం మార్చవచ్చును. అనగా కోరికలు నిరసించుట సాధ్యము కాకునను భక్తి యోగమునందు కోరిక అను దానిని ఇంద్రియ భోగము నుండి భగవత్ సేవకు మార్చవచ్చును. కుటుంబము, సంఘము, దేశము మొదలగు వాని ఎడల ప్రేమ వివిధ స్థాయిలకు చెందిన ఇంద్రియ ప్రీతిని కూడి ఉండును. కానీ అట్టి కోరిక శ్రీకృష్ణుని ప్రీత్యర్థముగా మారినసో అది భక్తి యోగముగా పిలువబడును. తన స్వీయ కోరికలను సంతృప్తి పరుచుకున్నటకు అర్జునుడు బంధువులతో మరియు సోదరులతో యుద్ధము చేయి నిశ్చయించలేదని భగవద్గీత యందు మనం గాంచి ఉన్నాము. కానీ భగవత్ సందేశమైన శ్రీమద్ భగవద్గీతను శ్రవణము చేసినంతనే అతడు తన నిర్ణయమును మార్చుకొని ఆ దేవదేవుని సేవించను. తన అట్టి కార్యముచే అర్జునుడు పరమ భక్తునిగా ప్రసిద్ధి నొందెను. కనుకనే అర్జునుడు స్నేహితము ద్వారా శ్రీకృష్ణ భగవానుకు భక్తియుక్త సేవను గూర్చి ఆధ్యాత్మిక పూర్ణత్వము సాధించనని సర్వశాస్త్రములందు నిర్ధారించబడినది. అనగా యుద్ధము, స్నేహితము, అర్జునుడు మరియు కృష్ణుడు అనే అంశముల స్థితిని కలిగి ఉన్నప్పటికీ భక్తియుక్త సేవ కారణమున అర్జునుడు ప్రత్యేక వ్యక్తి అయ్యను. కనుకనే కుంతీదేవి కూడా తన కర్మల యందు రావలసిన ముఖ్య మార్పులను సూచించుచున్నది.
ఏ విధముగాను గతి తప్పిన శ్రీకృష్ణ భగవాను సేవించుటయే తన కోరికగా తెలుపుతున్నది. అట్టి అనన్య భక్తియే జీవితం యొక్క పరమ లక్ష్యమై ఉన్నది. సాధారణంగా ఒక్క నిమిషం చూసి. ఓకే ప్రభు. సో ఈ శ్లోకంలో కుంతిమర్ అని భగవంతుని మీద అనన్య భక్తి కోసం ప్రార్థిస్తుంది అనమాట. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తారు, ప్రాణం ఉంది అంటే ఈ ఎఫెక్షన్, ఈ డిజైర్, ఈ కోరికలన్నీ సహజము, వాటిని మనం తీసుకోలేము. కానీ ఆ ఆబ్జెక్ట్ దేని మీద అయితే ఏ ఆప్యాయత ఇవన్నీ కూడా చూపిస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ని మార్చుకోవాలంతే. సో కృష్ణుడిని ఆ ఆబ్జెక్ట్గా తీసుకురావాలి మనం. సో మన యొక్క కోరికలు కానివ్వండి, మన ఆప్యాయత కానివ్వండి, సో వాటిని మనం తోసిపుచ్చలేము. కానీ అవి ఎవరి మీద చూపించాలనేది మనం మార్చుకోవాలంతే. సో లేదంటే మనం నైతి మన మార్గం నైతి కాదు, ఇది కాదు, అది కాదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. సో ఏది చేయాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో సేయింగ్ నో టు మాయా ఆల్వేస్ ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే మాయకి నో 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 అని ఎంతసేపు చెప్పగలం. సో బట్ సేయింగ్ ఎస్ టు కృష్ణ, కృష్ణుడికి ఎస్ చెప్పడం మనం అలవాటు చేసుకోవాలన్నమాట. సేయింగ్ ఎస్ టు కృష్ణ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సేయింగ్ నో టు మాయా, రైట్? సో అదే ఇక్కడ కుంతిమర్ అని చెప్తుంది. ఇంతకు ముందు శ్లోకంలో నా ఫ్యామిలీ టైని కట్ చేయండి అని చెప్పింది, కానీ ఈ శ్లోకంలో చెప్తుంది మీ మీద ఆసక్తి పెంచుకునేలా చేయండి అని చెప్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అర్జునుడి యొక్క ఉదాహరణ ఇచ్చారు. సో అర్జునుడు ఎలాగైతే యుద్ధం చేశాడు, అతను భగవంతుడితో ఫ్రెండ్షిప్ ఉంది, అన్నీ సక్రమంగా ఉన్నాయి. కానీ అతడు అంతకుముందు నేను యుద్ధం చేయను అని చెప్పి అక్కడ కూర్చుండిపోయాడు. ఎందుకని అంటే తన యొక్క స్వకోరిక, అది పర్సనల్ డిజైర్ అనమాట. నేను యుద్ధం చేస్తే నా బంధువులను నేను చంపాలి. అతను తన వైపుగా ఆలోచిస్తున్నాడు యుద్ధానికి ముందు. కానీ ఎప్పుడైతే భగవద్గీత ఉన్నాడో అతని యొక్క కోరికను మార్చుకున్నాడు అనమాట. ఇప్పుడు భగవంతుని సంతృప్తి కోసం యుద్ధం చేయాలి అంటే సేమ్ అర్జున, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అనమాట. అతని యొక్క చేతను మారిపోయాడు. అంతకుముందు ఏంటంటే తను ఇంద్రియ తృప్తి చేస్తున్నాడు. అతని ఇంద్రియాలని స్వలాభం కోసం, స్వ పరివార లాభం కోసం యూజ్ చేస్తూ అతను ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా భగవంతుని సంతృప్తి కోసం ఆలోచిస్తున్నాడు అనమాట. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఉంటాము, అన్ని కార్యాలు చేస్తాము, కానీ మన చేతను మార్చుకోవాలంతే. సో చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా భగవంతుని కేంద్రంలో పెట్టి చేసినప్పుడు మనం ఇంద్రియ తృప్తి నుంచి కృష్ణుని సంతృప్తి కోసం కార్యం చేస్తామన్నమాట. సో దట్ ఈస్ అ ఫార్ములా చెప్పారు. ఎస్ ప్రభు, లాస్ట్ లిటిల్ పారాగ్రాఫ్ చదివండి, ఆపుతాం. ఆల్మోస్ట్ టైం అయిపోయింది ప్రభు. భగవానుని సేవ మరియు భక్తుల సేవ రెండును ఏకములే కనుక వాస్తవమునకు పాండవులు మరియు వృష్టివంశుల ఎడ గల కుంతీదేవి అనురాగము భక్తియుత సేవ పరిధికి ఆవల ఉన్నటువంటి కాదు. కొన్ని మార్లు భక్తులు కొనర్చబడు సేవ భగవానుని సేవ కన్నను విలువైనదిగా భావించబడను. కానీ ఇచ్చట పాండవులు మరియు వృష్టివంశుల ఎడ గల కుంతీదేవి ప్రేమానురాగము కుటుంబ సంబంధములలో కలిగినట్టుది. దేహపరములు లేదా మనోహరములైన సంబంధములు బాహ్య శక్తి ప్రభావమున కలుగునట్టువి కావున భౌతిక సంబంధ పరిధిలో అటువంటి ప్రేమ బంధము మాయాబంధమై ఉన్నది. పరమాత్ముని సంబంధములో స్థితమైనట్టి ఆత్మల నడుమ గల సంబంధమే నిజమైన సంబంధం. కుంతీదేవి తన కుటుంబ పాశమును తెంచివేయమని అర్థిస్తున్నదనగా దేహపరమైన సంబంధములను ఛేదించి వేయవలసిందిగా కోరుతున్నది అనే భావన. దేహముతో గల సంబంధములు బంధ కారణములు కాగా
ఆత్మతో గల సంబంధము ముక్తికి కారణమై ఉన్నది. ఆత్మల నడుమ సంబంధము పరమాత్మతోటి సంబంధము ద్వారా నెలకొల్పబడగలదు. అంధకారమునందు చూచుట ఎన్నడను చూచుట కానేరదు, కానీ సూర్యుని వెలుగు ద్వారా దర్శించుట ఎన్నది సూర్యుని మరియు అంధకారమున గోచరించని సమస్తమును గాంచుటయే కాగలదు. వాస్తవమునకు భక్తి సేవా విధానం అదే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వెరీ బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ ప్రభుపాద చెప్తారు. ద రిలేషన్ ఆఫ్ ద సోల్ టు ద సోల్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ బై ద వయా మీడియం ఆఫ్ ద రిలేషన్ విత్ ద సూపర్ సోల్. అంటే ఆత్మ మధ్య సంబంధాన్ని ఎలా ఏర్పరచాలంటే పరమాత్మ ద్వారా ఏర్పరచాలి. అది మర్చిపోకూడదు. అంటే హారిజాంటల్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే మన సంబంధాలన్నీ కూడా ఈ ప్రపంచంలో అవి ఎప్పుడు స్ట్రాంగ్గా ఎప్పుడు శాశ్వతంగా ఉండగలవు అంటే ఎప్పుడైతే మనము ఈ వర్టికల్ రిలేషన్షిప్ అంటే పరమాత్మతోటి భగవంతుతోటి ఎప్పుడైతే మనం సంబంధాన్ని గట్టిగా ఏర్పరుస్తామో అప్పుడు ఈ సంబంధాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే సూర్యుడు ఉన్నప్పుడే మనం అన్ని చూడగలం. సూర్యుడిని చూసినప్పుడే మనం ప్రతి ఒక్కటి కూడా సక్రమంగా వాటి పొజిషన్లో చూడగలం. ఆ సూర్యుడి కాంతి లేనప్పుడు మనం ఏది చూడలేం. అలా భగవంతునితో సంబంధం ఉన్నప్పుడే మనకి ఇక్కడ అన్ని సంబంధాలు కూడా సక్రమంగా ఉంటాయి. కాబట్టి ముందు భగవంతుని మీద ఎఫెక్షన్ అది ఇంపార్టెంట్, రైట్? సో అందుకనే మనకి అప్పుడు ప్రభుజీ ఒక చెప్పారు, మీకు గుర్తుంది లేదు, ఫస్ట్ అని మనం చేసే ప్రతి కార్యంలో భగవంతుని కేంద్రంగా ఉంచుకోవాలని చెప్పి. FIRST. మన ఫైనాన్సెస్లో మీకు గుర్తుందో లేదు, మన ఇంట్రెస్ట్లో, మన రిలేషన్షిప్స్లో, మన షెడ్యూల్స్లో, మన ట్రబుల్స్లో, ప్రతి ఒక్క దాంట్లో కూడా భగవంతుని మనం కేంద్రంగా చేసి కార్యం చేసినప్పుడు ఆటోమేటిక్గా కృష్ణుడు ఫస్ట్ ఉంటాడు అన్నమాట, ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాడు. లేదంటే కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోతాడు. మన యొక్క అన్ని భౌతికమైనటువంటి అవసరాలు, భౌతికమైనటువంటి సంబంధాలన్నీ ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సో మన యొక్క జీవన ఉద్దేశం మనం మర్చిపోతాం. అందుకని కుంతి మహారాణి ఏంటంటే నా యొక్క పారివారిక సంబంధాన్ని ఆప్యాయతలను తెంచి మీరు మీ మీద అనన్యమైనటువంటి భక్తిని ఇవ్వండి అని చెప్పి ప్రార్థిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఒక 5 ఎక్స్ట్రా టైం అయిపోయింది. సో విల్ స్టాప్ హియర్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. జై. శిల ప్రభుపాద్ కి